నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ జిందే శారద మరియు భర్త శంకర్ తదితర అధికారులతో కలిసి మార్కెట్ యార్డ్ నందు పత్తి రైతులకు సిసిఐ వారు పత్తి కొనుగోలు చేస్తున్నారు. వాటిని పత్తి రైతులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే సిసిఐ ద్వారా విక్రయిస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధర కలుగుతుంది. కౌలు రైతులు వారు సిసిఐ ద్వారా పత్తి అమ్ముకోవచ్చు. ప్రతి ఒక్క రైతు వాటిని సద్వినియోగం చేసుకోండి. ముందుగా రైతులు కిసాన్ యాప్ నందు పొందుపరుచుకోవాలనని లేదా సచివాలయంలో కూడా ఆన్లైన్లో పొందుపరుస్తారు. కాబట్టి రైతులు సిసిఐ ద్వారా పత్తి విక్రయిస్తే మంచి లాభాలు పొందుతారు అంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ జిందా శారద మరియు భర్త శంకర్ తెలిపారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ మరియు నేను వారి భర్త వారి అయినటువంటి జిందే శంకరు, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు, అలాగే సభ్యులు కొంతమంది వచ్చారు. వారందరూ కలిసి కూడా ఈరోజు మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కోసం, ఆ అవగాహన కోసం ఈరోజు సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకంటే వర్షాల ప్రభావాలు ఎక్కువ ఉన్నందున రైతులకు పత్తి దిగుబడి కొంతమందికి ఎక్కువ కావచ్చు, కొంతమంది తక్కువ కావచ్చు. మార్కెట్ యార్డ్లో తక్కువ ధర ఉందంటున్నారు కాబట్టి వాళ్ళు నాణ్యమైన దాన్ని నాణ్యంగా చేసుకొని ఎండబెట్టుకొని 12 మాయిశ్చర్ని 12 లోపుగా చేసుకొని పోయి సిసిఐ ద్వారా అమ్మకం జరుపుకుంటే వాళ్ళు లాభపడతారని కూడా చెప్పాము. అలాగే రైతులు కూడా సెక్రటరీ సార్ కూడా ఇందాక చెప్పారు, అవగాహన కల్పించాము వాళ్ళకి, వాళ్ళు లాభపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా సిసిఐ ద్వారా కొంటున్నారని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించాము. కొన్ని రైతులకు సూచనలు కూడా చేశాము. చెనిక్కాయలు అయితే ఏమి, అలాగే పత్తి అయితే ఏమి, రైతు కష్టాలు ఈసారి వర్షాలు ఎక్కువైన దానికోసము చాలా కొద్దిగా ఇబ్బంది పడినట్లు తెలుస్తూ ఉంది. రైతులు కూడా ఆ ఇబ్బంది పడుకోకుండా పండించిన పత్తిని ప్రతి ఒక్క రైతు కూడా సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మీరు అక్కడ పోయి అమ్ముకుంటే లాభపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నా పేరు జిందే శంకర్. చాలా మంది ఇక్కడ కౌలు రైతులు అక్కడ చేయడం లేదని ఇక్కడ రావడం జరిగిందని తెలుస్తున్నారు. లేదు, అక్కడ యాప్దారు కూడా వాళ్ళు కౌలు రైతులను రాపిస్తే దానికి కూడా ఆప్షన్ ఉంది, అది కూడా తీసుకుంటుంది. కౌలు రాతని రాపియండి, వాళ్ళకు కూడా బుక్ అవుతుంది. కౌలు రైతులైనా కానీ పట్టా భూమి అయినా కూడా ఇద్దరు చేసుకోవచ్చు, ఇద్దరు కూడా అమ్ముకోనికే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీ ద్వారా రైతులు చెప్పడం ఏమంటే మంచి నాణ్యమైన సరుకు తీసుకొని పోయి సిసిఐ ద్వారా అమ్ముకోండి అని కూడా విజ్ఞప్తి. మార్కెట్ యార్డ్లో చైర్మన్ గారు తరఫున అంతా కూడా యాక్చువల్ ఏమంటే రైతులకు అవగాహన కల్పించడం కోసము, ఎందుకంటే సిసిఐ వాళ్ళు ప్రత్యక్షంగా కొనుగోలు చేస్తారు కాబట్టి రైతులు ఇక్కడ అమ్ముకుని నాణ్యత ఉన్నటువంటి పత్తిని సిసిఐ ద్వారా అమ్మకం చేయాలని చెప్పేసి ఒక అవగాహన సదస్సు లాంటిది చెప్పి చైర్మన్ గారి ద్వారా మేము మార్కెట్ యార్డ్ అంతా సందర్శించి రైతులకు ఇది సిసిఐ ద్వారా అమ్ముకోవాలని చెప్పి తెలియజేయడం ఈ కార్యక్రమం పెట్టాము. కాబట్టి కొంతమంది రైతులు మేము అట్రాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే మీరు అమ్ముకుంటే వాళ్ళకు గిట్టుబాటు ధర అక్కడ వస్తుంది కాబట్టి నాణ్యత ప్రమాణంగా సిసిఐ కొనుగోలు చేస్తుంది. కాబట్టి కపాస్ కిసాన్ యాప్లో బుక్ చేసుకోవడానికి అగ్రికల్చర్ వాళ్ళను నియమించిన ప్రకారము వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు యాక్చువల్గా బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే మంచి ధర వస్తుందని తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి చైర్మన్ గారు అలాగే పెట్టి మా కొంతమంది మెంబర్లతో సహా మేము మార్కెట్ యార్డ్ సందర్శించడం జరిగింది. సార్ ఆన్లైన్లో ఎక్కడెక్కడ బుక్ చేస్తారు? ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని రైతులు అంటున్నారు కదా, ఎక్కడెక్కడ బుక్ చేసుకోవాలంటే యాక్చువల్ రైతులు పోయి బిఐ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఎత్తుకొని పోతే వాళ్ళని యాక్చువల్ వాళ్ళే రిజిస్టర్ చేస్తారు. కపాస్ కిసాన్ యాప్ రిజిస్టర్ చేసి ఇస్తే తర్వాత రోజు వాళ్ళే వచ్చి ఎప్పుడైనా కానీ ప్రతిరోజు 9 గంటల 55 నిమిషాలకు స్లాట్ ఓపెన్ అవుతుంది. 55 నిమిషాల నుంచి 10:30 లోపల వాళ్ళు పోయి బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రతి రైతు తెలుసుకుని పోయి వాళ్ళు బుక్ చేసుకోవాలని మేము తెలియజేయాలి. అక్కడ కూడా సచివాలయంలో కూడా చేస్తారు సార్? సచివాలయంలో ఉంటారు, ఆర్బికేలోనే ఉంటారు. ఓకే సార్, మీ నేమ్ సార్? నా పేరు కే గోవిందు, మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆదోని.